హరే కృష్ణ. ధర్మరాజుని ఇప్పుడు దొంగ ప్రశ్నలు అడుగుతుంది. 31వ ప్రశ్న అడుగుతుంది. అదేంటో చెప్తాను. పుట్టినా కూడా కదలనిది ఏది అని అడుగుతుంది. ధర్మరాజు గుడ్డు అని చెప్తాడు. యక్షుడు రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది అని అడుగుతుంది. ధర్మరాజు రాయి అని చెప్తాడు. యక్షుడు వేగం వల్ల పెరిగేది ఏది అని అడుగుతుంది. ధర్మరాజు ఏరు అని చెప్తాడు. యక్షుడు ప్రవాసంలో స్నేహితుడు ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు తను కూడా ప్రయాణించేవాడని చెప్తాడు. యక్షుడు మరి ఇంటి దగ్గర స్నేహితుడు ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు భార్య అని చెప్తాడు. యక్షుడు మరి జబ్బుతో ఉన్నవాడికి స్నేహితుడు ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు వైద్యుడు అని చెప్తాడు. యక్షుడు మరి మరణానికి సిద్ధంగా ఉన్న వాడికి స్నేహితుడు ఎవరు అని అడుగుతాడు. ధనమని ధర్మరాజు చెప్తాడు. యక్షుడు సర్వ ప్రాణులకు అతిథి ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు అగ్ని అని చెప్తాడు. యక్షుడు సనాతన ధర్మం ఏది అని అడుగుతాడు. ధర్మరాజు నిత్య ధర్మమైన హోమం అని చెప్తాడు. యక్షుడు ఏది అమృతం అని అడుగుతాడు. ధర్మరాజు గోక్షీర రూపంలో ఉన్న సోమం అని చెప్తాడు. యక్షుడు ఈ జగత్తు అంటే ఏమిటి అని అడుగుతాడు. ధర్మరాజు ఈ జగత్తు అంతా వాయువే అని చెప్తాడు. యక్షుడు ఎప్పుడు ఒంటరిగా తిరిగేవాడు ఎవడు అని అడుగుతాడు. యక్షుడు ధర్మరాజు సూర్యుడు అని చెప్తాడు. యక్షుడు మరి మళ్ళీ పుట్టేవాడు ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు చంద్రుడు అని చెప్తాడు. యక్షుడు చలికి ఔషధం ఏది అని అడుగుతాడు. ధర్మరాజు అగ్ని అని చెప్తాడు. యక్షుడు పెద్ద విత్తనాల పాత్ర ఏది అని అడుగుతాడు. ధర్మరాజు భూమి అని చెప్తాడు. యక్షుడు ధర్మానికి ప్రధానమైనది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు దక్షిత అని చెప్తాడు. యక్షుడు మరి కీర్తికి ప్రధానమైనది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు ధనం అని చెప్తాడు. యక్షుడు స్వర్గానికి ప్రధానమైనది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు సత్యం అని చెప్తాడు. యక్షుడు మరి సుఖానికి ప్రధానమైనది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు శీలం అని చెప్తాడు. యక్షుడు మనుషులకు ఆత్మ ఎవరు అని అడుగుతాడు. ధర్మరాజు కొడుకు అని చెప్తాడు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.